పిక్సాపాక్ ఫ్రమ్ జపాన్ ఈ కంపెనీ నుంచి అయితే పిక్సాపాక్ అపెక్స్ అనే ఒక ప్రాజెక్ట్ అయితే లాంచ్ అయిందనమాట. రీసెంట్గా లాంచ్ అయింది. దీంట్లో మీకు 11,000 లూమిన్స్ లైటు, అలాగే మనకు వచ్చి 300 ఇంచెస్ వరకు ఇది ఎక్స్పాండ్ అవుతుందని చెప్తున్నారు. అలాగే దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో ఇన్ని ఫీచర్స్ ఈ ప్రాజెక్టర్ని మనం ఈరోజు అన్బాక్స్ చేసి సో వీడియో టెస్ట్ దీంట్లో స్పెక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది మీకు వీళ్ళ అఫిషియల్ సైట్లోనే దొరుకుతుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ అది ఇంకా అవైలబిలిటీ లేదు. సో వస్తే అవి కూడా అన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రస్తుతానికి వీళ్ళ అఫిషియల్ సైట్లో ఉంది. ప్రైస్ వచ్చేసి ఇది 20K అప్రాక్సిమేట్ అయితే ఉంటుందన్నమాట. మనం ఏమాత్రం లేట్ చేయకుండా దీని యొక్క అన్బాక్సింగ్ అండ్ ఓవర్వ్యూ చూద్దాం. అలాగే మీరు ఈ వీడియోని కొంచెం లైక్ చేసి పుష్ చేయండి, అలాగే షేర్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. మనకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం, వచ్చేయండి. సో ఫస్ట్ మనం ప్రొజెక్టర్ ఓవర్వ్యూ అయితే చూద్దాం. దీని మీద అయితే స్పెక్స్ అయితే ఏం లేవు. సో ది నేటివ్ 1080p అని ఉంది, పిక్సాపాక్ ఉంది. సో విత్ హై రెజల్యూషన్ బ్రైట్నెస్ అని అయితే ఉందన్నమాట. అండ్ దీని స్పెక్స్ కూడా నేను మీకు స్క్రీన్ మీద వేస్తుంటాను చూడండి. దీంట్లో చాలా స్పెక్స్ అయితే ఉన్నాయి. అండ్ మనం బాక్స్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ప్రొజెక్టర్ అయితే ఉందన్నమాట. సో ప్రొజెక్టర్ కన్నా ముందు చిన్న బాక్స్ అయితే సైడ్ అయితే ఇచ్చారు. సో ఈ బాక్స్ అయితే ఇచ్చారు. ఈ బాక్స్లో రిమోట్ ఇట్లాంటి కంటెంట్ అయితే ఉంటుంది. సో ఓపెన్ చేద్దాం. సో దీంట్లో మీకు వచ్చేసి కేబుల్ వర్క్ అండ్ రిమోట్ అయితే ఉందన్నమాట. దీంట్లో మీకు ఆల్మోస్ట్ అన్ని కేబుల్స్ అండ్ రిమోట్స్ అయితే ఉన్నాయి. వీడియో కేబుల్ ఉంది, అలాగే స్క్రూ ఉంది కింద టైట్ చేసుకోవడానికి, తర్వాత పవర్ కేబుల్ ఉంది, తర్వాత మనకి HDMI కేబుల్ ఉంది, అలాగే రిమోట్ అయితే ఉందన్నమాట. ఇది దీని యొక్క బండిలు. ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా మనం ప్రతి ప్రొజెక్టర్లోనే కామన్గా చూస్తుంటాం. ఇదైతే పక్కన పెట్టేద్దాం. యూజర్ మాన్యువల్ ఉంది, వీలైతే టైం ఉంటే చదువుకోండి. ఇక మనం డైరెక్ట్ ప్రొజెక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే డైరెక్ట్ అయితే ప్రొజెక్టర్ అయితే ఇదనమాట. మనకైతే ఈ విధంగా అయితే ఉంటుంది. ఫ్రంట్ అయితే క్లోజ్ అయితే ఉంటుంది. దీన్ని మనం ఇలా ఓపెన్ అయితే చేసుకోవాలి. సో ఇది చాలా బాగా ఇచ్చారు ఈ పౌచ్. సో మనకి చాలా బాగుంది. ఫ్రంట్ మనకి ఆటో ఫోకస్కి అండ్ మనకి కీ స్టోన్ అడ్జస్ట్మెంట్కి కెమెరా అండ్ సెన్సర్ అయితే ఇచ్చారనమాట. ఇది ఆటో ఫోకస్ అయితే దీనికి ఇన్బుల్ట్ అయితే వస్తుంది. ఇక సైడ్స్ చూస్తే మనకి స్పీకర్ గ్రిల్స్, ఎయిర్ హెండ్స్ అయితే ఇచ్చారు. అండ్ కమింగ్ టు బ్యాక్ సైడ్ మనకు ఒక ల్యాండ్ పోర్ట్ ఇచ్చారు, 2 USB పోర్ట్లు ఇచ్చారు, అలాగే HDMI పోర్ట్స్ 2 ఇచ్చారు, 3.5mm జాక్, AV ఆడియో అవుట్ ఇచ్చారు, అలాగే కొన్ని బటన్స్, మాన్యువల్, మోడ్, ఓకే బటన్ ఇట్లాంటివి అయితే బ్యాక్ సైడ్ ఇచ్చారు. పవర్ కార్డు కూడా కింద ఇచ్చారనమాట. ఇక టాప్లో పవర్ ఆన్ బటన్ అయితే ఇచ్చారు. సో ఓవరాల్గా అయితే దీని యొక్క ఓవర్వ్యూ అయితే ఇది. బాడీ అయితే మనకి మెటల్ బాడీలో ఉంది, కానీ మెటల్ బాడీ అయితే కాదు, ప్లాస్టిక్ ఓరియంటెడ్ బాడీ అని అనమాట. ఫైబర్ క్వాలిటీ అయితే బాగుంది. ప్రొజెక్టర్ అయితే వెయిట్ ఉంది. కింద అయితే మనకి దీనికి కొన్ని లెగ్స్ అయితే ఇచ్చారన్నమాట, 4 legs. సో మీరు దీని ఇలా కూడా ప్లేస్ చేసుకుని టేబుల్ మీద అయితే చూసుకోవచ్చు అనమాట. ఓవరాల్గా ప్రొజెక్టర్ అయితే మాత్రం బిల్డ్ క్వాలిటీ అండ్ స్పెక్స్ అయితే చాలా బాగుంది. దీంట్లో 10 watt స్పీకర్ కూడా వస్తుంది అనమాట. సో ఒకసారి మనం దీన్ని కనెక్ట్ చేసి దీని యొక్క రిమైనింగ్ స్పెక్స్, అలాగే దీని యొక్క వీడియో అవుట్పుట్ గురించి, సౌండ్ అవుట్పుట్ గురించి మాట్లాడుకుందాం, వచ్చేయండి. మనం దీని యొక్క స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే బ్రైట్నెస్ వచ్చేసి 11,000 లూమిన్స్ వస్తుంది. నేటివ్ రెజల్యూషన్ 1920x1080p అయితే వస్తుంది. 4K HDR సపోర్టెడ్ అనమాట. 8,000:1 కాంట్రాస్ట్ రేషియో వస్తుంది. మాన్యువల్ అండ్ 4P అండ్ 4D డిజిటల్ కీ స్టోన్ అండ్ ఆటో ఫోకస్ వస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై అండ్ బ్లూటూత్ 5 సపోర్ట్ చేస్తుంది. 109తో వస్తుంది. క్వాడ్ కోర్ CPU అండ్ మాలీ GPUతో వస్తుంది. 1GB అండ్ 8GB ర్యామ్ అండ్ రోమ్స్ అయితే వస్తుంది. 10 watt స్పీకర్ వస్తుంది. ల్యాంప్ లైఫ్ వచ్చి 40,000 hours అయితే వీళ్ళు ఇచ్చారు. మాక్సిమం స్క్రీన్ సైజ్ 300 inches. ప్రజెంట్ ప్రైస్ 20,000 ఉంది. కార్డ్ ఆఫర్ పడితే ఒక 2,000 అయితే డిస్కౌంట్ అయితే వస్తుందన్నమాట. మనం ప్రొజెక్టర్ని అయితే మాత్రం సెట్ చేసామన్నమాట. సెట్ చేస్తే దీని UI అయితే మీరు అన్ని ప్రొజెక్టర్లో చూసినట్టు కామన్గా అయితే ఉంటుంది. ఈజీగా ఉంటుంది, ఈజీ టు అండర్స్టాండ్. ఆల్మోస్ట్ ఆల్ మనకి ప్రొజెక్టర్స్ అన్ని ఇలాగే ఉంటాయి. అండ్ UI అయితే మీకు ఏం పెద్ద డిఫరెన్స్ అయితే చూడదు. ఇక మీరు నెట్వర్క్స్తో కనెక్ట్ చేసుకోవచ్చు. యాప్ రిమోట్, బ్లూటూత్ ఇవన్నీ ఇక్కడే ఉంటాయి అనమాట. సో మనమైతే ఇక్కడ వైఫైని అయితే కనెక్ట్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ మనకి ఇక్కడ IP సెట్టింగ్స్, ప్రాక్సీ సెట్టింగ్స్ ఇవన్నీ ఉంటాయి. రిమోట్ అండ్ బ్లూటూత్ డివైజెస్, లాంగ్వేజ్ అండ్ డేట్ అండ్ టైమ్, బూట్ సెట్టింగ్స్, ప్రొజెక్షన్ సెట్టింగ్స్ అండ్ రీసెట్ అన్నీ ఉంటాయి. సో అబౌట్లోకి వెళ్తే అబౌట్లో వీళ్ళు సాఫ్ట్వేర్ వర్షన్స్ అయితే ఇక్కడ వచ్చారు. Android 9 అయితే కరెక్ట్గానే మెన్షన్ చేశారు, అదే వచ్చింది. ఇంకా సిస్టమ్ ర్యామ్ అండ్ రామ్స్ కూడా ఇక్కడైతే వీళ్ళైతే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారనమాట. ఇక నెక్స్ట్ మనకి ఇన్పుట్ ఆప్షన్స్లో వచ్చేసి AV అండ్ HDMI 1, HDMI 2 అండ్ USB అయితే ఉందన్నమాట. దీనికి 2 HDMI పోర్ట్స్ అయితే వస్తాయి. సో మనకి HDMI 2తో మనకి 4K UHD అయితే సపోర్ట్ చేస్తుంది. లైక్ నేను దీనికి ఒక ఫైర్ స్టిక్ అయితే కనెక్ట్ చేశాను, 4K అమెజాన్ ఫైర్ స్టిక్. దీన్ని మీకు క్లియర్గా అక్కడ మెన్షన్ చేస్తాను 4K. అంటే మీరు ఏదైనా ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి ఇస్తే మాత్రం మీకు 4K అయితే కనెక్ట్ అవుతుంది. ఇక యాజ్ యూజువల్గా యూట్యూబ్లో మీకు 4K కంటెంట్ అయితే దీని ద్వారా స్ట్రీమ్ అయితే చేసుకోవచ్చు, హ్యాజల్ ఫ్రీగా స్ట్రీమ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ గుర్తుపెట్టుకోండి, ఏదైనా అదర్ మనకు ఫైర్ స్టిక్ కావచ్చు, యాపిల్ టీవీ కావచ్చు, MI టీవీ బాక్స్ వీటితో కనెక్ట్ చేసినప్పుడు మీకు 4K వస్తుంది. లేదా మీరు పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసుకున్న 4K కంటెంట్ని కూడా మీరు దీంట్లో అయితే స్ట్రీమ్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీకు 4K సెటప్ బాక్స్ ఉన్నా సరే దాంతో కూడా మీరు 4K కంటెంట్ అయితే స్ట్రీమ్ చేసుకోవచ్చు అనమాట. ఇక వీడియో క్వాలిటీ విషయానికి వస్తే వీడియో క్వాలిటీ అయితే మీరు దీంట్లో చెప్పినట్టు 11,000 లూమిన్స్ అయితే మీకు ఇక్కడైతే లైట్ అయితే రిఫ్లెక్ట్ అయితే అవుతుందన్నమాట. మంచి కాంట్రాస్ట్ రేషియో అయితే వస్తుంది.
సో మనకి కలర్స్ అయితే మనకి వీళ్ళు చెప్పినట్టు 8000:1 కాంట్రాస్ట్ రేషియోలో అయితే కలర్స్ అయితే మీకు బాగుంది. మనకి ఒక QLED టీవీ అని చెప్పను కానీ ఒక టీవీ అంటే మనకి మామూలు LED టీవీస్ ఉంటాయి, దాన్ని అయితే రీప్లేస్ అయితే చేస్తాయి. ఎందుకంటే మనకి ఇంత ఒక 300 ఇంచెస్లోకి వెళ్తే మీరు 300 ఇంచెస్ టీవీ కొనాలంటే అయ్యే పని అయితే కాదు. అంత టీవీ కొనాలంటే 10 లక్షలు పెట్టాలి. దాన్ని అయితే ఇది రీప్లేస్ చేస్తుంది అని అయితే మనం ఆ విధంగా అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక మనం ప్రైమ్ వీడియోలోకి వెళ్దాం. ప్రైమ్ వీడియోలో అయితే నేను 4K స్టిక్ ద్వారా కనెక్ట్ చేస్తున్నాను. ప్రైమ్ వీడియోలో మన కంటెంట్ స్ట్రీమ్ చేసినప్పుడు ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో మన కంటెంట్ అయితే మీకు స్ట్రీమ్ చేసి చూపిస్తాను. కొంచెం కాపరేట్ స్ట్రైక్స్ అయితే వస్తాయి, కొంచెం ఈ ఫుటేజ్ అటు ఇటు అవ్వచ్చు. సో ఇక్కడ 2160p UHD గమనించారు, 2160p UHD అల్ట్రా హెచ్డి అయితే ఇక్కడైతే ప్లే అయితే అవుతుంది. మీకు 1080p నుంచి 4Kకి వెళ్ళినప్పుడు క్వాలిటీ డిఫరెన్స్ వస్తుంది. కలర్స్ అయితే మీకు వివిడ్ కలర్స్ అయితే మీకు 4Kలో ప్లే అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. నార్మల్తో కంపేర్ చేస్తే మీకు అక్కడ వివిడ్ కలర్స్, ఇది మనకి డిస్నీ హాట్స్టార్కి వెళ్ళాం. ఇక్కడ కూడా మీకు ఆల్మోస్ట్ ఆల్ మీకు ఇక్కడ మోస్ట్లీ కలర్స్ అన్నీ కూడా అదే అమౌంట్ అయితే వస్తుంది, అంటే కలర్ అమౌంట్ అయితే. సో దీంట్లో కూడా మీకు 4K ప్లే అవుతుంది. సో మీరు ప్రైమ్ కావచ్చు, ఇది కావచ్చు, ఏదైనా సరే మీరు 4K సపోర్ట్ ఉంటే మాత్రం 4Kతో హ్యాజల్ ఫ్రీగా ప్లే చేసుకోవచ్చు. సో ఇటు అమెజాన్ ప్రైమ్ కావచ్చు, అటు ఏ అదర్ OTT ప్లాట్ఫామ్స్ కావచ్చు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. కొన్ని ప్రొజెక్టర్స్ అయితే పేరుకే మనకి 4K అంటారు కానీ సో ఎక్స్టర్నల్ 5HDV టిక్ పెట్టినా కూడా అది మనకి 1080pనే ప్లే అవుతుంది. సో దిస్ ఈజ్ బెస్ట్ అని చెప్పొచ్చు. మనకి ప్లే అయితే మనకి క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇక్కడ మిగతా ఆప్షన్స్ కానీ అబ్జర్వ్ చేసినట్టయితే మీకు అన్ని ఆప్షన్స్ లైక్ ఏదైతే ఈ 5HDV స్టిక్స్లో ఉన్న ప్రతి ఆప్షన్ కూడా మీరు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసుకోవచ్చు. సో మనకి స్కాన్ ద్వారా కూడా ఆడియో అండ్ వీడియో డయాగ్నోస్టిక్స్ కూడా అయితే మీరు అయితే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మీకు మ్యాక్సిమం రిజల్యూషన్ 4K 60Hzలో అయితే ఇది మీకు సపోర్ట్ అవుతుంది. అంటే ఈ ప్రొజెక్టర్ 4K 60Hz అదర్ సోర్సెస్ నుంచి తీసుకొని మీకు ప్లే చేసే క్యాపబిలిటీ ఉందని అయితే మీరు అర్థం చేసుకోగలరు అనమాట. అండ్ ప్రతి కంటెంట్ కూడా మీరు ఈ విధంగా అంటే 60Hz అంటే మీకు మనకి బేసిక్ ఒక LED టీవీలో వచ్చి 60Hz రిఫ్రెష్ రేట్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఆ రిఫ్రెష్ రేట్లో మీకైతే ప్లే చేస్తుంది. సరే ఇప్పుడు మనం కొంచెం కంటెంట్ ప్లే చేసి కంటెంట్ ఎలా ఉంది, ఎంత క్వాలిటీ వస్తుందో చూద్దాం. సో ఇప్పుడు కంటెంట్ చూసినట్టయితే మీకు ఇక్కడ చూడొచ్చు, మనకి కంటెంట్ అయితే హెజల్ ఫ్రీగా అయితే ప్లే అవుతుంది. అండ్ మనకి క్వాలిటీ ఏదైతే కలర్స్ ఉన్నాయో సో లైక్ ఆ కలర్స్ అన్నీ కూడా మీకు పంచీగా అండ్ క్రిస్ప్గా అయితే ఉంది. అండ్ వివిడ్ కలర్స్ అంటే కొంచెం మీరు 4Kకి వెళ్తే మీరు వివిడ్ కలర్స్ని అయితే మీరు ఇక్కడైతే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. మీరు ఎటువంటి మూవీస్ లైక్ డార్క్ మూవీస్ ప్లే చేసినప్పటికి కూడా ఇండోర్లో మీరు లైట్స్ అన్ని ఆఫ్ చేసుకుంటే మీకు అంటే కొన్ని ప్రొజెక్టర్స్ డార్క్ మూవీస్ ప్లే చేసినప్పుడు అంత పర్ఫెక్ట్ అవుట్పుట్ అయితే రాదు. బట్ దీంట్లో మాత్రం మీరు ఇది ట్రైలర్ అంతా కూడా ఆల్మోస్ట్ డార్క్ షేడ్లో ఉంటుంది, మీకు చాలా మంచి అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. కలర్స్ మీరు ఆ రెడ్ కలర్ గమనించారంటే చాలా వివిడ్ అయితే వస్తుంది అనమాట. అంటే మనకి థిక్ కలర్స్, వివిడ్ కలర్స్ కోరుకునే వాళ్ళకి చాలా బాగా అయితే ఈ ప్రొజెక్టర్ అయితే నచ్చుతుంది అనమాట. ఒక మాటలో చెప్పాలంటే ఒక 18,000 to 20,000 ప్రైస్ బ్రాకెట్లో మంచి జాపనీస్ క్వాలిటీ టెక్నాలజీ అయితే మీకు ప్రొజెక్టర్ కావాలంటే మీకు ఈ పిక్సాపాక్ ఇది ఒకటి మాత్రం అవైలబిలిటీ ఉంది. వీళ్ళు సైట్స్లో ఉంటుంది, నేను లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడి నుంచి అయితే చెక్ చేసుకోండి. సో ఇన్ కేస్ ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రం సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లాస్ట్లో సౌండ్ టెస్ట్ అయితే యాడ్ చేస్తాను, సౌండ్ టెస్ట్ను కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. దీంట్లో 10 వాట్ స్పీకర్ అయితే వస్తుంది. అండ్ దిస్ ఈజ్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయ్స్. పంపకుండా అది చాలా వేగంగా ఎలా వెళ్ళగలుగుతుందో చెప్పు. దానికి ఒకే ఒక దారుంది. అక్కిరవ్వ మాదిరి ఉంటాడే నా సమీర్, మెత్తాలి పత్తి పువ్వుల మరి సంటోడే.